సోదరీ సోదరులారా, ఈ రోజు నుండి మనం యాకోబు పత్రికను ధ్యానించబోతున్నాము. సాధారణ పత్రికల్లో ఇది మొదటిది. యాకోబు పత్రిక 1, 2 పేతురు పత్రికలు, 1, 2, 3 యోహాను పత్రికలు, యూదా పత్రిక, వీటిని సాధారణ పత్రికలు అని వ్యవహరిస్తారు. అంటే ఇందలి సందేశం అందరికీ వర్తిస్తుంది అని అర్థం. ఇవి సార్వత్రిక పత్రికలు, ప్రత్యేకించి ఎవరికో రాసినవి కాదు, ఎవరినో ఉద్దేశించినవి కావు. సంఘానికి సాధారణంగా అన్వయించే ఉత్తరాలు ఇవన్నీ. ఈ పత్రికను యాకోబు రాశాడు. యాకోబు అంటే జేమ్స్. కొత్త నిబంధనలో ఈ పేరు గలవారు 4 వీరిలో 3 మనం సులభంగా గుర్తించగలం. జేమ్స్ లేక యాకోబు యోహానుకు సోదరుడు, జెబెదయి కుమారుల్లో ఒకడు. యాకోబు, యోహానులను ఉరుము బిడ్డలు అని ప్రభువే పేర్లు పెట్టాడు. అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 1, 2 వచనాలు. రాజైన హెరోదు సంఘస్థులలో కొందరిని బాధ పెట్టడానికి బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. మరొక యాకోబు ఉన్నాడు. ఇతడు అల్ఫయి కుమారుడు, అపొస్తలులలో ఒకడు. అయితే ఈ పత్రిక రాసింది ఇతడు కాదు, మరొక యాకోబున్నాడు. ఇతడు యేసు ప్రభువుకు సహోదరుడవుతాడు. మరియ యోసేపులకు పుట్టినవాడు. మరియ కన్యకగా ఉన్నప్పుడు యేసును కన్నది. యేసు తొలి కాన్పు. కొందరు ప్రజలు అన్నారు, ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనేవారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కదా. మొదట్లో ప్రభు యొక్క సహోదరులే ఆయన యందు విశ్వాసముంచిన వారు కారు. అయితే యేసు సహోదరుడైన యాకోబే యెరూషలేము సంఘానికి కాపరయ్యాడు. అపొస్తల కార్యములు 15వ అధ్యాయంలో జరిగిన సభలో ఈ యాకోబే అధ్యక్షత వహించాడు. పరిశుద్ధాత్మ నడుపుదల చొప్పున ఈ యాకోబు సభికులందరినీ ఒక నిర్దిష్టమైన తీర్మానానికి నడిపించాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఈ యాకోబునే పేర్కొన్నాడు. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొన్నారు. మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపొస్తలులుగా ఉండాలని చెప్పి తమతో పాలివారము కావడానికి సూచనగా నాకు బర్నబాకు కుడి చెయ్యి ఇచ్చారు. ఈ యాకోబు అనే జేమ్సే ఈ పత్రిక రాసినవాడు. ఇక రచనాకాలం క్రీస్తు శకం 45-50 సంవత్సరాల మధ్యకాలంలో ఈ పత్రిక రాయబడింది. కొత్త నిబంధనలోని ప్రథమ రచన యాకోబు పత్రికే. అపొస్తలుడైన పౌలు చెప్పిందానికి యాకోబు చెప్పిందానికి భేదమేమీ లేదు, వ్యాఘాతమేమీ కానరాదు. పౌలు విశ్వాసాన్ని గురించి మాట్లాడితే యాకోబు అదే అంశం మీద మాట్లాడాడు. ఇద్దరి అంశము ఒకటే. అయితే యాకోబు విశ్వాసం వల్ల ఉత్పన్నమయ్యే క్రియలను ప్రస్తావించాడు. యాకోబు చెప్పినా పౌలు చెప్పినా క్రియాశీలమైన విశ్వాసాన్ని గురించే. విశ్వాసము ద్వారా నీతిమంతులమైనప్పుడు విశ్వాసులమైన మనము సక్రియలు చెయ్యాలి. పనిచేసే విశ్వాసం, దానికి ముందు రక్షించే విశ్వాసం. ఈ రెండిటినీ అపొస్తలుడైన పౌలు ప్రస్తావించాడు. 1, మనము క్రియలను బట్టి నీతిమంతులము కాలేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడడానికి వీలు లేదు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు. అయితే మనము నీతిమంతులమైంది క్రియల కొరకే, సత్క్రియలు చేయడానికే. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో పౌలన్నాడు, ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలన్నాడు, వాటియందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక 2, రక్షణకు మూలం మన విశ్వాసం, దేవుని కృప.
పౌలు ఈ అంశాన్ని పునరుద్ఘాటించాడు. క్రియలు రక్షణ యొక్క ఫలం, ఫలితం. ఈ సత్యాన్నే యాకోబు తన పత్రికలో చర్చిస్తాడు. రక్షణకు విశ్వాసం కారణం, క్రియలు రక్షణకు ఫలితం. క్రియలు నిన్ను రక్షించవు అని పౌలన్నప్పుడు అవి ధర్మశాస్త్ర క్రియలని మనం గ్రహించాలి. యాకోబు క్రియలను గురించి మాట్లాడినప్పుడు ఈ క్రియలు విశ్వాస సంబంధమైనవి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఇదే సవాలు వేయబడింది. ఒకడంటాడు, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరుచు. నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుస్తాను. దేవుడు నీ హృదయంలోకి సూటిగా చూస్తున్నాడు. నీకు విశ్వాసం ఉందో లేదో ఆయన చూడగలడు. అయితే నీ పొరుగువారికి నీ హృదయంలో ఏముందో కనపడదు గదా. నీ క్రియలను బట్టే నీ విశ్వాసాన్ని అతడు గ్రహించగలుగుతాడు. ఈ పత్రికలోని ముఖ్యాంశం 2 కీలక వచనాల్లో మనకు వ్యక్తం చేయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యప్రకారము ప్రవర్తించేవారై ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. యాకోబు పత్రిక క్రైస్తవ నీతిని ప్రబోధిస్తుంది. ఈ పత్రిక ఒక సిద్ధాంత వ్యాసమేమీ కాదు. ప్రయోగాత్మకమైన, క్రియాశీలమైన క్రైస్తవ విశ్వాస జీవిత సూత్రాలు ఈ పత్రికలో పొందుపరచబడినాయి. విశ్వాసమనే అంశం యాకోబు పత్రికకు కేంద్రంలో ఉంది. మృత విశ్వాసాన్ని ఖండించి సజీవ విశ్వాసాన్ని ఎత్తిచూపుతుంది యాకోబు పత్రిక. యాకోబు గొప్ప ప్రార్థనాపరుడు. ఇతనికి ముసలి ఒంటి మోకాళ్లున్నాయని అందరూ చెప్పుకునేవారు. అంటే మోకాళ్లపై ఎక్కువ సమయం గడిపినట్లు అతని మోకాళ్లు సాక్ష్యమిస్తాయి. ఈ పత్రిక ప్రయోగాత్మకమైనది గనుక దీనిని సామెతల గ్రంథంతో పోలుస్తారు. విశ్వాసము ద్వారా నీతిమంతులైన విశ్వాసులు తమ విశ్వాసమును క్రియల ద్వారా రుజువుపరుచుకోవాలి. క్రియలు అనే ప్రయోగ నాళికలో తమ విశ్వాస సాక్ష్యాన్ని పొయ్యాలి. 1-2 అధ్యాయాలలో మాటలలో విశ్వాసం ధృవపడుతుంది అని చెప్పబడింది. 3వ అధ్యాయం లౌకిక తత్వం మానాలి. 4వ అధ్యాయం ధనికులు నిష్పక్షపాత బుద్ధితో వ్యవహరించాలి. 5వ అధ్యాయం విశ్వాసాన్ని రుజువు చేయటం ఎలాగా అనే ప్రశ్నకు జవాబు. విశ్వాసం నిజమైనదో కాదో పరీక్షల వల్ల తేలిపోతుంది. దేవుని వాక్యానికి విధేయులై సంఘములో తమ ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, నోటి మాటల ద్వారా విశ్వాసులు తమ విశ్వాసాన్ని రుజువుపరుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉత్తరమంతా విశ్వాసాత్మకమైన క్రియలను గురించి, క్రియాత్మకమైన విశ్వాసమును గురించి ఒక గొప్ప చర్చ. ఈ గ్రంథం వేషధారులను గద్దిస్తుంది, విశ్వాసుల కుటుంబ జీవితాన్ని సరిదిద్దుతుంది. యూదమతం నుంచి వచ్చిన విశ్వాసులకు కావలసిన ప్రవర్తన నియమావళి ఈ పత్రికలో ఉంది. శ్రమలు, శోధనలు, పరీక్షలు వస్తాయి. సత్క్రియలను ఫలించే విశ్వాసం ఎలాంటిదో యాకోబు పత్రిక తేటగా చూపుతుంది. నిష్పక్షపాతంగా దేవుని బిడ్డలు ప్రవర్తించాలి. నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పైనుండి వచ్చే జ్ఞానాన్ని కోరాలి. జగడాలాడకూడదు, తోటివారిపై అభాండాలు వేయకూడదు. ఆ రోజుల్లో యూద క్రైస్తవ విశ్వాసులు ఎన్నో శ్రమలకు గురి అవుతున్నారు. వీరు యేసుక్రీస్తు ప్రబోధాలకు అనుగుణంగా జీవించాలని యాకోబు హెచ్చరిక చేస్తున్నాడు. కొండమీది ప్రసంగంలోని అంశాలెన్నో ఈ పత్రికలో వివరించబడినవి. క్రైస్తవ జీవన శైలి ఎలా ఉండాలో, మాటలలో, చేతల్లో విశ్వాసులు ఎలా మసలుకోవాలో యాకోబు వివరించాడు. సంఘంలో ధనికులు, బీదవారు అనే విభజన ఉండకూడదు. నాలుక ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. ప్రార్థన చెయ్యండి, దేవుని జ్ఞానాన్ని స్వీకరించండి, తోటివారి అక్కరలో తోడ్పడండి, రోగులను పరామర్శించండి అని యాకోబు ప్రబోధిస్తున్నాడు. మనకు రక్షణ దేవుని కృపచేత లభించింది. అయితే విశ్వాసులమైన మన ప్రవర్తన మన విశ్వాసానికి అనుగుణంగా ఉండాలి. విశ్వాసం క్రమశిక్షణను అలవరుస్తుంది. ఆత్మ నిగ్రహం విశ్వాస ఫలమే. యేసు మాదిరికి అనుగుణమైన నడవడిని పెంపొందించుకోండి. దేవుణ్ణి మీ ప్రవర్తన ద్వారా సంతోషపెట్టండి.
ఈ పత్రిక యూదులకే కాదు, మనకు కూడా జ్ఞాన సాహిత్యం. కొత్త నిబంధన సామెతల గ్రంథమని దీన్ని పిలవచ్చు. విశ్వాసుల జీవమునకు, భక్తికి అవసరమైన కొన్ని ఉపదేశాలు ఇందులో పొందుపరచబడినవి. భక్త యాకోబు తన పత్రికలో ముఖ్యంగా 3 అంశాలు ప్రస్తావిస్తున్నాడు. ధనాన్ని గురించి, దారిద్ర్యాన్ని గురించి యాకోబు కొన్ని అమూల్యమైన సత్యాలు తన ఉత్తరంలో రాస్తున్నాడు. బీదలకు సాయం చేయాల్సిన బాధ్యత విశ్వాసులకు అప్పగించబడింది. 2వ అంశం దౌర్జన్యం అనాధ్యాత్మికం, అవినీతికరం. మాటల్లో కూడా తోటివారిని హింసించకూడదు. ధనికులు తమ పనివారిని వేధించకూడదు. ఇక 3వ అంశం దేవుని వాక్యం వినాలి, ఆ ప్రకారం చెయ్యాలి, జీవించాలి. విశ్వాసం నిన్ను క్రియలకు నడిపించాలి. క్రైస్తవులు మనసా వాచా దౌర్జన్యాన్ని అరికట్టాలి గాని దాన్ని ప్రోత్సహించకూడదు. న్యాయంగా తీర్పు చెప్పే దేవుని నిర్ణయం కోసం ఎదురుచూడాలి. ఎల్లప్పుడూ మన చుట్టూరా ఉన్న బీదలకు కనికరముతో కూడిన సత్కార్యాలు చెయ్యాలి. ఈ పత్రికలోని 5 అధ్యాయాలు పంచరత్నాల వంటివి. మొదటి రత్నం విశ్వాసంతో నిలువు, నీకేముందో చూసుకో. 2వ రత్నం కనికరయుతమైన సేవ, నీవేమి చేస్తున్నావో చూసుకో. 3వ రత్నం జాగ్రత్తగా మాట్లాడు, నీవేమి చెబుతున్నావో చూసుకో. 4వ రత్నం దేవునికి లోబడు, నీ మనోభావాలను సరిచూసుకో. 5వ రత్నం నీకున్నది ఇతరులతో పంచుకో, నీవేమి చేస్తున్నావో చూసుకో. గొప్ప మాటలు చెప్పి అల్పమైన బతుకులతో ప్రజల ముఖం మళ్లీ ఎలా చూడగలం? చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండాలి గదా. దేవుణ్ణి కలిగిన ప్రజలమని చెప్పుకుంటూ తిరిగి లోకం మీద ఆధారపడి బతకడం ద్వంద్వ వైఖరి. అలాంటి విఫల ప్రయత్నాన్ని యాకోబు పత్రిక ఎండగడుతుంది. మన జీవితాలు సువార్తను చెప్పటం కాదు, సువార్తను చూపాలి. క్రైస్తవమంటే ఏదో మానసికంగా నమ్ముకున్న సిద్ధాంతం కాదు, అది విశ్వాసుల అనుదిన జీవిత విధానం. ఇతరులకు సహాయపడని క్రైస్తవం క్రీస్తు ఆమోదించని వేషధారణ మతం. మన విశ్వాసం పరివర్తన చెందిన జీవితాలలో కనపడాలి. ఈ పత్రికలో క్రైస్తవులకు అవసరమైన వ్యక్తిగత ఉపదేశం, సాంఘికమైన సమస్యలు, వాటి పరిష్కారం, దేవుని పట్ల క్రైస్తవ విశ్వాసులు బాధ్యత కలిగి ప్రవర్తించడం మొదలైన విషయాలను గురించి చర్చించడం జరిగింది. విశ్వాసం క్రియల కోసం మనల్ని ప్రేరేపించే ఆధ్యాత్మిక శక్తి అని భక్త యాకోబు రుజువు చేశాడు. 2 రకాల జ్ఞానం ఉంటుందని ఈ పత్రికలో వివరించడం ఒక ప్రత్యేకత. ఒకటి ఇహలోక జ్ఞానం, మరొకటి పారలౌకిక జ్ఞానం. దురాశను మాని దేవునికి విధేయులమై బ్రతకాలి. విశ్వాసులు పరస్పరం ఒకరికొకరు ప్రార్థన చేయాలి. కష్టనష్టాలలో ఒకరికొకరు తోడ్పడాలి. క్రైస్తవ జీవన విధానంలో పాటించవలసిన ఆధ్యాత్మిక సూత్రాలు ఈ పత్రికలో ఎన్నెన్నో మనకు అందించబడ్డాయి. ప్రథమ శతాబ్దపు యూద క్రైస్తవ విశ్వాసులనుద్దేశించి ఈ పత్రిక రాయబడింది. ఈ క్రైస్తవ విశ్వాసులు అక్కడక్కడా చెదరిపోయి అన్యుల మధ్య జీవిస్తున్నారు. అయితే అన్ని కాలాలలో, స్థలాలలో ఉన్న విశ్వాసులకు ఈ సందేశం వర్తిస్తుంది. ఈ పత్రిక రచయిత అయిన యాకోబు అప్పటి యెరూషలేము సంఘంలో కాపరి. జ్ఞాపకముంచుకోండి, ఈ పత్రికలో సజీవ విశ్వాసం, విశ్వాసులకు కలిగే శ్రమలు, విశ్వాసుల మధ్య ఉండవలసిన సహోదర ప్రేమ, జ్ఞానయుక్తమైన మాటలు, ధనికుల యోగ్య ప్రవర్తన మొదలైన అమూల్య సత్యాలు ఈ పత్రికలో మనకు అందించబడుతున్నాయి. యేసు ప్రభు కొండమీద చేసిన ప్రసంగానికి యాకోబు పత్రిక వ్యాఖ్యానమని చెప్పవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పైనుండి వచ్చే జ్ఞానము సమాధానకరమైనది, నీతి ఫలము సమాధానము చేసేవారికి సమాధానమందు విత్తబడుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.